హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో అందరు అడుగుతున్నారు కదా, లాంగ్ వీడియో చేయొచ్చు కదా, లాంగ్ వీడియో చేయొచ్చు కదా అని. అందరూ అంటే నా ఫ్రెండ్సే. లైక్ వాళ్ళు కొన్ని సజెస్ట్ చేస్తుర్రు అనమాట. సో నేను ఇదైతే వాళ్ళ కోసం చేస్తున్నా. నాకు ఇలా ఒక వీడియో చెయ్యి అని చెప్పారు కాబట్టి చేస్తున్నా. లైక్ ట్రెడిషనల్ వర్సెస్ వెస్ట్రన్ అనమాట ఈరోజు కంటెంట్ వచ్చేసి. ఎందుకు ఈ కంటెంట్ తీసుకున్నా అంటే, లైక్ నా ఫ్రెండ్స్ అన్నారు, ఏ ఊరికే ఇలా వేసుకోవద్దు అలా వేసుకోవద్దు అని చెప్తారే, అది ఇది బయటికి వెళ్ళినప్పుడు కామెంట్ చేయడం ఇలా చేస్తున్నారంట. సో నేను కూడా కొన్ని చూసిన, డైరెక్ట్ చూసిన, కొన్ని ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి నేను కూడా చెప్తున్నాను అనమాట. లైక్ ఇప్పుడు శారీస్ కట్టుకున్న వాళ్ళందరూ పద్ధతి అని కాదు, మోడర్న్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళని కాదు. మీరు చూసే విధానం మంచిగా ఉంటే అన్నీ పాజిటివ్గానే కనిపిస్తాయి. అండ్ ఇంకా అబ్బాయిలు కొంతమంది ఎలా అంటే ఇంకా పెద్ద పతితులాగా చెప్తారన్నమాట. ఒక అబ్బాయి గురించి ఒక అబ్బాయికే తెలుస్తుంది, అందుకే నీకు చెప్తున్నా నువ్వు మార్చుకో. అరే మేమెందుకు మారాలిరా బాయ్, నువ్వు పక్కనోని మార్చుకో, వాళ్ళని చూసే విధానాన్ని మార్చుకోమని చెప్పు. లేకుంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పలేదా, లేకుంటే వాళ్ళ అమ్మ చెప్పలేదా, వాళ్ళ నాన్న చెప్పలేదా? వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు ఉంటారు కదా, మాకెందుకు చెప్పుకుంటారు? అంత కావాల్సి అయితే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలకు చెప్పుకోమను. అంతేగాని బయట అమ్మాయిలకి ఎందుకు? వాళ్ళకి తెలుసు ఎక్కడ ఎలా ఉండాలనేది వాళ్ళకి తెలుసు. అలా అని రోజు మీకు నచ్చినట్టు శారీస్ కట్టుకొని రోజు తిరగలేము, ఎక్కడ పడితే అక్కడ శారీ కట్టుకొని తిరగలేము. సో మాకు కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ మేము వేసుకుంటాము. అంతేగాని హద్దులు మీరైతే మాకు తెలుసు ఆ హద్దులేంది, ఎవరితో ఎలా బయటకు వెళ్ళినప్పుడు ఎలా వేసుకోవాలి, సో ఇంట్లో ఎలా ఉండాలి, ఒక షేరింగ్ హౌస్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అన్నీ మాకు తెలుసు. మీరు మాకు చెప్పే బదులు ఆ పక్కన వాళ్ళకి చెప్పుకోండి. వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు ఉంటారు కదా, సో వాళ్ళకి మా ఇంట్లో అమ్మాయి ఉంది, ఒక అమ్మాయిని అలా అనొద్దని వాళ్ళకు ఉండాలి. అది ఎంతసేపు అమ్మాయి ఒక 1 minute సంతోషంగా కనిపిస్తే చాలు ఇట్లా చెడగొట్టేయాలని చూస్తుంటారు. ఇక ఇట్లా బిహేవ్ చేస్తారనమాట కొంత అబ్బాయిలు. సో శారీస్ డైలీ కట్టుకున్నా ఏదో ఒక కామెంట్ చేస్తారు, మోడర్న్ డ్రెస్ వేసుకున్నా ఏదో ఒక కామెంట్ చేస్తారు. అలా అని డైలీ అవి కట్టుకొని తిరగలేము. ఏదో ఒకటైతే మాట అంటూనే ఉంటారు, ఏదో ఒకటి జడ్జ్ చేస్తూనే ఉంటారు. ఒక్క 1 minute వీడియోలో పద్ధతిగా కనిపించగానే ఓ ఓ చాలా పద్ధతిగా ఉంది కదా అని ఫాలో కొట్టడం, సబ్స్క్రైబ్ చేసుకోవడము. ఇంకా వాళ్ళని ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ మాట్లాడతారు అనమాట. అదే వెస్టర్న్గా కనిపిస్తే మాత్రం ఓ ఇదేం డ్రెస్, ఇదే పెద్ద క్యారెక్టర్లెస్ది, ఇంకా అది ఇది అని చాలా మాటలు అనేస్తారు. మాటలు అనే ముందు కొంచెం జాగ్రత్త పడండి. మాట అన్నాక దాన్ని వెనక్కి తీసుకోలేము. మీ వల్ల ఎంత బాధపడుతున్నారు అనేది చూసుకోండి. లైక్ మీరు చెప్పినప్పుడు వాళ్ళు వింటే ఓకే, వినకపోతే వదిలేసుకోండి. వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళకి తెలుసు ఎక్కడ ఎలా ఉండాలనేది. బయటకు వెళ్ళినప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి, టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి అన్నీ మాకు అమ్మాయిలకి తెలిసి వేసుకుంటాము. మీరెవరు అసలు ఇది వేసుకోక అది వేసుకోక అని చెప్పడానికి? ఏమని అంటే ఒక అబ్బాయికి ఒక అబ్బాయే, మాకు కూడా తెలుసు ఒక అమ్మాయికి ఒక అమ్మాయి ఎలా ఉంటాం, ఎలా మీకు చెప్తున్నామా? చెప్పట్లే కదా. ఈ అమ్మాయికి తెలియకుండా ఆ అమ్మాయికి మాట్లాడుతూ, ఆ అమ్మాయికి తెలియకుండా ఈమెకి తెలియదు. మేము తెలిసి చేస్తామో, మీరు వెనకాల తెలియకుండా ఎన్ని చేస్తున్నారో మాకు తెలుసా? తెలియదు కదా. సో ఒక ననే ముందు మీరెంత పర్ఫెక్ట్ ఉన్నారు, మీరెంత పద్ధతి ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి. మీకేమో సీత లాంటిది కావాలని చూస్తారు, మేము కూడా అలాగే రాములు లాంటి వాడే కావాలని కోరుకుంటాము. సో ఈ జనరేషన్లో అయితే అవి ఎక్స్పెక్ట్ చేయకండి. మూతవారి మాటలు వద్దు. సో ఆ సొల్లు కాన్సెప్ట్లు ఆపండి, ఆ అపోహ నుంచి బయటకు రండి. సో ఇది మాకు నచ్చినట్టు మేము ఉంటాము, అమ్మాయిలకు నచ్చినట్టు అమ్మాయిలు ఉంటారు. సో ఈ వీడియోకి అయితే నా ఫ్రెండ్ హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నా. అండ్ ఇది నా ఒపీనియన్ కూడా. నేను కూడా చెప్పాలి ఏదో ఒక లాంగ్ వీడియో చేయాలి అది ఇది అని అనుకున్నా. కరెక్ట్ టైంకి ఒక కంటెంట్ దొరికింది, సో చేస్తున్నాం. నా ఒపీనియన్ అయితే ఇది. మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. సరే, మీకు రాంగ్గా అనిపించినా కామెంట్ చేయండి, కరెక్ట్ అనిపించినా కామెంట్ చేయండి, ఏదైనా నేను తీసుకుంటా. ఓకేనా? ఎవరి ఒపీనియన్స్ ఫాలో అయ్యి కదా, సో అందరి ఒపీనియన్స్ నేను రెస్పెక్ట్ చేస్తాను. పెట్టేసేయండి, ఇక కామెంట్ చేయండి. నాది నచ్చితే కామెంట్ ఒక లవ్ సింబల్ కొట్టండి, నా ఒపీనియన్ నచ్చితే లవ్ సింబల్ కొట్టండి, నచ్చకపోతే ఇంకా మీ ఇష్టం, అది ఏమని చేసుకోండి. ఒకవేళ మీకు మొత్తమే వీడియో చూడకపోతే ఇంకా స్క్రోల్ చేసుకుంటూ వేరే వాళ్ళ వీడియోస్ చూసేయండి.
అదే మీకు నచ్చే పద్ధతిగా కనిపించే వీడియోస్ చూసుకోండి. సో అలాగే ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.